హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి వంకాయ అండి. వంకాయలో మనము జీడిపప్పు వేసి ఫ్రై చేస్తామన్నమాట. ఇట్స్ వెరీ యమ్మీ రెసిపీ కదండి. జీడిపప్పు అంటే అందరూ లైక్ చేస్తారు. పిల్లల పెద్దలు అందరికీ జీడిపప్పు అంటే చాలా ఇష్టము. ఈ వంకాయ కాంబినేషన్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లోకి, రోటీలోకి, అలాగే రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది కదా. మరి ఇంక తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, వంకాయ జీడిపప్పు ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవైతే వంకాయలు తీసుకున్నాను. ఇవి నల్ల వంకాయలే బాగుంటాయండి. జీడిపప్పు ఇది. దీంట్లోకి ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నాను. ఈ ఆనియన్ వంకాయలు కూడా మనం పొడవుగా చీలికలుగా నిలువుగా చేరాలన్నమాట. కట్ చేసిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, దీంట్లోకి పోపు దినుసులు, వెల్లుల్లి ఈ విధంగా ఒలిసి దీన్ని మళ్ళీ కొంచెం చెదగొట్టాలన్నమాట. కొద్దిగా ప్రెస్ చేయాలి, పూర్తిగా నలగొట్టకుండా కొంచెం చెదగొడితే అది ఆయిల్లో ఎగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. దీంట్లోకి నేను పచ్చిమిర్చి తీసుకోలేదు, ఎండుమిర్చి వేస్తున్నాను. అదే జీడిపప్పు ఇక్కడ పెట్టాను, చూసారు కదా. అయితే ఇవి ఇలాగా చీలికలుగా కట్ చేయాలన్నమాట. వంకాయలు ఈ విధంగా పొడవుగా చీలికలుగా కట్ చేయాలి. అంటే వంకాయ మధ్యలోకి సగంలో కట్ చేసి తర్వాత ఇలా పొడవుగా చీలికలుగా చేశాను నేను. అలాగే ఆనియన్ కూడా పొడవుగా చీలికలుగా కట్ చేశాను. అదేమో కరివేపాకు. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే వంకాయలు కట్ చేసిన వెంటనే మనం వండేయాలన్నమాట, లేదంటే నల్లగా కలర్ మారిపోతాయి, తెలుసు కదా మనకు అందరికీ. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను. అయితే ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి నేను ఇందులోకి. మీ దగ్గర మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము జీడిపప్పు వేపుదామండి. జీడిపప్పు ఫ్రై చేద్దాం ఫస్ట్. మనం ఫ్రై చేసిన తర్వాత పక్కకి తీసేసుకుందాము జీడిపప్పు. ఓకే అండి, ఈ జీడిపప్పు కొంచెం దోరగా కలర్ వచ్చిన తర్వాత మనము వేగిన తర్వాత పక్కకి తీసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దామండి. కొద్దిగా వేగనిద్దాం. ఓకే, ఇదిగోండి, ఈ విధంగా దోరగా ఎగితే మనము తీసేయచ్చు అనమాట పక్కకి. మాడిపోకూడదు, దోరగా ఎగితే కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిశనగపప్పు వేద్దాం ఇందులో. కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి కూడా వేసేద్దాం ఇప్పుడే వేగేటప్పుడు. వెల్లుల్లి మనం ఉలిసిన తర్వాత కొంచెం అలా ప్రెస్ చేస్తే చెదగొడితే మంచి అరోమా వస్తుందండి. వేగేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా. ఈ పప్పులు త్వరగా వేగాయి కదండి. ఈ టైంలో మనం ఆనియన్ వేసేయచ్చు. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఆ పప్పులతో పాటు ఇవి కూడా వేగుతాయి కదా, లేదంటే మళ్ళీ పప్పులు పూర్తిగా వేగాక వేసామనుకోండి అవి మాడిపోతాయి. కొంచెం వేగితే ద్వారగా సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా వేగితే చాలండి, పూర్తిగా వేగక్కర్లేదు. వంకాయలు వేసేద్దాం, కొంచెం లైట్గా వేగనిద్దాం. ఈ లోపల మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. టేస్ట్కి బాగుంటుంది కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనిద్దాం, కొంచెం పచ్చివాసన పోయేలాగా. మనం తక్కువ ఆయిల్ వేసినప్పటికీ టేస్టీగా, రుచికరంగా వంటలు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం దగ్గరుండి దాన్ని చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. అలాగే కలుపుతూ ఉండాలి. కలపకపోయినా మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో మనము పసుపు, సాల్ట్ వేసేద్దామండి దీంట్లోనూ. కొద్దిగా పసుపు, అలాగే ఈ వంకాయలకి ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. ఇదిగో సాల్ట్. దీంట్లో మనము టమాటా, చింతపండు ఏమి వేయం ఫ్రై కాబట్టి, సో ఆయిల్ ఎక్కువ పట్టదు, మరి చూసుకోండి. అయితే ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి, చాలు. ఈ టైంలో మనం వంకాయలు వేసేద్దాం. కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు.
వంట స్టార్ట్ చేసే ముందే వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం వెంటనే వంట స్టార్ట్ చేసేయాలి. సో ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి సిమ్లో మగ్గనిద్దామండి. కొంచెం మూత పెట్టేసి సిమ్లో మగ్గనిద్దాం. ఇలా అంతా కలిపితే ఈ ఉప్పు పసుపు ఇట్లకి పడుతుంది. కారం అప్పుడే వేయొద్దు, తర్వాత వేద్దాం. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత వేద్దాము. ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి సిమ్లో మగ్గనివ్వాలి. అప్పుడు బాగా త్వరగా మగ్గుతుంది. ఇదిగోండి కొద్దిసేపు సిమ్లో మూత పెట్టి ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా తయారయ్యాయి ఇవి. ఇప్పుడు మనం వేయవలసిన పొడులు ఇందులో వేద్దాం. కారం అదిని ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత వాటర్లో వేయకూడదు ఇవి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా ముక్కలు. విడివిడిగా ఇలా పొడి పొడిగా ఉండడానికి మనం కోసిన వెంటనే ఫ్రై చేయాలి, కానీ వాటర్లో వేయకూడదు. ఓకే, కొద్దిగా నేను గరం మసాలా వేస్తున్నాను, ఒక అర స్పూను. అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడరు. ఒకసారి కలుపుదాం. ఈ వెల్లుల్లి చెదగొట్టేయడం ఈ కూరకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే దీనికి ఎండుమిర్చే బాగుంటుంది పచ్చిమిర్చి కంటేని, అందువల్ల నేను ఎండుమిర్చి చేశాను. ఇదంతా పొళ్ళు ఒకసారి కలిపిన తర్వాత మనం ఇప్పుడు కారం వేద్దాం. ఇదిగోండి కారం కూడా అర స్పూన్ చాలు, కావాలంటే ఇంకొంచెం అంతే, కానీ ఒక స్పూన్ ఫుల్గా పట్టదు, అవసరం లేదు. అంటే నేను తీసుకున్న వంకాయలుకి సరిపోతుంది నేను వేసిన కారం. అంతే అండి. ఇది ఇంకొంచెం 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ పొళ్ళు కారం ఇవన్నీ దీనికి పట్టాలి కదా, కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలాగే సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టకూడదు. మూత పెట్టేయాలి, మూత పెడితేనే అది త్వరగా మగ్గుతుంది. ఇదిగోండి ఒక 5 నిమిషాలు మగ్గింది చూసారా, ఇంకా దగ్గరికి అయిపోయింది, ఉడికిపోయాయి వంకాయలు. ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర వేద్దాం. దేంట్లోకైనా కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఆ రుచిని పెంచుతుంది అది. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేయడమే, అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే అండి, అయిపోయింది. వేడివేడిగా మన జీడిపప్పు వంకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకేనా, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి వేడివేడిగా ఫైనల్గా మన వంకాయ జీడిపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, వేడివేడిగా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. అయితే వంకాయలో పోషకాలు, వంకాయలో విటమిన్ B1, B2, B3, B6, B9, విటమిన్ C మరియు విటమిన్ E, విటమిన్ K వంటి విటమిన్లు ఖనిజాలు కలిగి ఉంటాయండి వంకాయలు. ఇది శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది, అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందండి. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టు సహాయపడుతుంది. ఇందులో కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, మాంగనీసు, ఫాస్ఫరస్, పొటాషియము వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయండి. అలాగే క్యాలరీస్ కూడా ఇందులో చాలా తక్కువగా ఉంటాయట. మరిన్ని మంచి మంచి పోషకాలు ఉన్న వంకాయను మనము చక్కగా మన వంటల్లో వినియోగించుకుందామండి. మరి వంకాయతో కూడా చాలా చాలా వెరైటీస్ మనము చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.